అన్యాయాలు, అక్రమాలు, పేదలకు అన్యాయం జరుగుతోంది, రైతులను పట్టించుకునే వాళ్ళంతా ఎవరూ లేరు, ప్రభుత్వం సుప్త చేతనావస్థలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఆపసోపాలు పడుతూ తానే ప్రజారక్షకునిగా మంచి పరిపాలన అందించానని చెప్పి బీరాలు పలుకుతూ ఉన్నాడు. తన బ్లూ మీడియా ద్వారా ఇష్టానుసారంగా ప్రజల్లో గందరగోళాన్ని ఏర్పడే విధంగా, రైతులకు ఏమాత్రం కూడా మేలు జరగని విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రాష్ట్రంలో అవినీతి జరుగుతూ ఉన్నాయి, అక్రమాలు జరుగుతాయని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. రాష్ట్రంలో అవినీతి అక్రమాల సంగతి దేవుడెరుగు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన పులివెందుల నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలపైన మీరు విచారణకు సిద్ధమా అని నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. రాష్ట్రంలో లక్షలాది గృహాలను నిర్మించామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గంలో జరిగిన గృహ నిర్మాణంలో జరిగిన అవకతవకలపైన మీరు చర్చకు, విచారణకు సిద్ధమని ప్రశ్నిస్తూ ఉన్నా. పులివెందుల నియోజకవర్గం అంతా కాదు, పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో మీరు తలపెట్టిన జగనన్న మెగా లేఅవుట్లో జరిగిన అక్రమాలపైన మరిద్దరం ఎక్కడైనా కూడా, పులివెందులలో అయినా సరే లేకపోతే తాడేపల్లిలో అయినా సరే, ఎక్కడైనా సరే చర్చకు మన ఇద్దరం కూడా కూర్చొని మాట్లాడుకుందామని డిమాండ్ చేస్తూ ఉన్నా, సవాల్ చేస్తూ ఉన్నా. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో జగనన్న మెగా లేఅవుట్లో దాదాపు 8,456 గృహాలు మంజూరైతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విచారణ చేయిస్తే దాదాపు 2,489 మంది లబ్ధిదారులు బోగస్ లబ్ధిదారులు, అనర్హులని చెప్పి తేల్చడం జరిగింది. అంటే దాదాపు 175 కోట్ల రూపాయల స్కామ్ ఒక్క పులివెందుల మున్సిపాలిటీలో గృహ నిర్మాణ కాలనీలో జరిగిందంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 174 నియోజకవర్గాలలో ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందో ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పులివెందుల మున్సిపాలిటీలో 8,468 ఇళ్ళు మంజూరైతే వీరందరికీ కూడా దాదాపు ఏపీఐసికి చెందిన 250 ఎకరాల స్థలాన్ని తీసుకొని ఒక్కొక్క లబ్ధిదారునికి 1.5 సెంటు స్థలాన్ని ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వమే కాంట్రాక్టర్లకు అప్పగించి గృహ నిర్మాణాలను నిర్మించేదానికి చేపట్టడం జరిగింది. దీనిలో జగనన్న మెగా లేఅవుట్లో 7,075 ఇళ్ళు మంజూరు చేస్తే దానిలో 1,675 మంది అనర్హులని తేలడం జరిగింది. అంటే దాదాపు 23.67% మంది లబ్ధిదారులు, బోగస్ లబ్ధిదారులు, వైకాపా నాయకులకు సంబంధించిన బినామీల పేర్లు పెట్టుకొని, దొంగ పేర్లు పెట్టుకొని కోట్లాది రూపాయలు కాజేసిన సంగతి నిజం కాదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా సొంత స్థలాలు ఉన్నాయని చెప్పి గృహాలు మంజూరు చేసుకునేదానికి దరఖాస్తు పెట్టుకున్న వారు 1,318 మంది ఉంటే వారిలో గతంలో ఇల్లు ఉన్నవారు, పెద్ద పెద్ద భవంతులు ఉన్నవారు, కోటీశ్వర్లు దాదాపు 732 మంది దొంగ లబ్ధిదారు అని చెప్పి తేలిన విషయం వాస్తవం కాదా? అంటే దాదాపు 55.5% మంది తమకు ఇల్లు ఉన్నా, తమకు సొంత స్థలాలున్నా, తమకు పెద్ద పెద్ద భవంతులున్నా దొంగ పేర్లు పెట్టుకొని ప్రభుత్వ డబ్బును కాజేసేదానికి మీ కార్యకర్తలు ఇళ్లను మంజూరు చేసుకున్న విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా రాజీవ్ గాంధీ కాలనీలో 75 ఇళ్లను మంజూరు చేశారు. దానిలో 17 మంది బోగస్ లబ్ధిదారులని తేలిన విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నా. అంటే దాదాపు అక్కడ 22.6% బోగస్ లబ్ధిదారులుగా తేలడం జరిగింది.